నేటి ధ్యానాంశం కొరకై ప్రభు మనకి ఇస్తున్న చక్కటి మాట కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి మాట చదివి సహాయం చేద్దాం. 46 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ ప్రసిద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుగా వెలుగుదిని కలిగించండి. అవును ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుగా, నీ వాక్యం వెలువడగానే వెలుగు కలుగుతుందని చెప్పారు. మా హృదయాలు యేసునామములో వాక్యం ద్వారా వెలిగించబడును గాక. మా చుట్టూ ఉన్న ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావంతో యేసునామములో నిర్వీర్యమైపోను గాక. కృపతో మమ్మల్ని నింపండి. శ్రద్ధగా చక్కగా నీ మాటలు విని ఆత్మీయంగా బలపడే విషయం దయచేసి వాక్యం మీద దాస్తుడు బలపరిచి చక్కగా నీ మాటను అర్థం చేస్తూ ఆ ప్రకారం జీవించే ధన్యమయ్యే కృపను మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడి పొందుతున్నాము తండ్రి. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. అందరూ ఖచ్చితంగా బైబిల్ వారు కూడా ఈ చదవబడిన మాటను కలిసి చదువుదామండి. కీర్తన గ్రంథం 46వ కీర్తన. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, మీ మాటలన్నీ వీడియో రికార్డ్ అయిపోతున్నాయి. చిన్నపిల్లలు ఎవరు మాట్లాడుకుంటూ దయచేసి వారికి ఏదో ఇవ్వండి, వినిపించండి. ఈ 46వ కీర్తన కలిసి ఒకసారి చదువుదామండి. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, దేవుడి మాటలు దీవించును గాక. ఇది కూడా ఎవరు రాసిన మాట? కోరాహు కుమారులు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన మన దేవుడు. ఎవరండి ఇక్కడ? సహాయకుడు. ఎప్పుడు సహాయం చేసే దేవుడు ఆయన? ఆపత్కాలంలో. ఆపదంటే చెప్పకుండా వచ్చేదాన్ని ఏమంటారండి? హఠాత్తుగా వచ్చేదాన్ని ఏమంటారండి? కాబట్టి మనం అనుకోని రీతిగా, మనం ఊహించని రీతిగా ఏదైనా జరిగితే దాన్ని ఏమంటాం మనం? సాధారణంగా ఆపద వచ్చిందండి, ఆపదలో ఉన్నామని అంటాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. గమనించండి దేవుడు ద్వారా, అంటే అనుకోని రీతిగా ఊహించని రీతి ఏదైనా జరిగినప్పుడు మన ఆపదలో ఉన్నప్పుడు ఒక్కోసారి కావాలని కాదు కానీ మన ఆపదలు చూసి కూడా చాలా మంది భయపడతారు. వీళ్ళకి ఆపదలో ఏదైనా చేస్తే మాకేం ఆపద వస్తుందో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమండి, అన్ని వేళ అందరూ అందుబాటులో ఉంటారు. ఆపదలు వచ్చినప్పుడు మానవులు కదండి, ఎంతైనా వారు అదిరిపడతారో లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు కానీ వారు ఏమవుతారంటే వారు కూడా కొంత సమయంలో వెనకంజ వేస్తారండి. కానీ ఆ సమయంలో మన ఆపద వేళలో వెనకంజ వేయిన వాడే మన ప్రభు అయినా చెబుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మనకు ఆశ్రయమే కాదు, దుర్గముగా ఉంటాడు. ఎప్పుడు ఆశ్రయంగా ఉంటాడు, ఎప్పుడు దుర్గంగా ఉంటాడంటే ఏమంటే ఆపత్కాలములలో ఆయన ఏంటంటే నమ్ముకొనదగిన. నమ్మంటావు మాట, నమ్మొచ్చంటావు నీ మాట నేను అడుగుతానండి. మన అంటే లోకంలో ఏమంటే నమ్మకం పెట్టిన నమ్ము అంటారు, ముంచేస్తా ఉంటారు. మనుషులు నమ్మిన వాళ్ళందరూ మనుషులు నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? మధ్యలో మునిగిపోతాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు హబక్కు గ్రంథంలో ఉన్నదండి. నీ కౌగిట పడుకుని ఉన్న భార్యని కూడా, భార్య అయినా భర్త అయినా పిల్లైనా ప్రథమ నమ్మకం ఎవరి మీద ఉండాలంటండి? దేవుని బట్టి ఎవరు నమ్మాలంట? మనుషులు నమ్మాలి. అంతేగాని ఏమండి మనుషుని బట్టి దేవుడు నమ్మకూడదు. దేవుడి స్తోత్రం. సాధారణంగా వాళ్ళని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారండి, మేము ఎలా దేవుడు నమ్మకం. ఇది అతి అమాయకు అనుభవం. ఇది మనుషులు ఎలా ఉన్నా సరే వారిని చూసి మనం ప్రభు దగ్గర రాలేదు, ప్రభువుని చూసి మనం ప్రభులో ముందుకు వెళ్తున్నాం. దేవుడి స్తోత్రం. మనుషులు రకరకాలుగా ఉంటారండి, వారిని చూసి దేవుడిని అంచనా వేయకూడదు. అర్థమవుతాయి మాటలు ఏమన్నా? దేవునికి స్తోత్రం. మనుషులను బట్టి వారి ప్రవర్తనను బట్టి దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారంటే చిన్నప్పటి నుంచి చర్చకి వాళ్ళు మారుకోవడం కాలేదంటే ఏమన్నా నీకు చేతలైతే మార్చు. దేవుడి చేత కాదు కాబట్టి ఆయన మార్చలేకపోయి అనుకోవద్దు, అది అమాయకం. దేవుడి స్తోత్రం. ఏదైనా జరగాలో ఎప్పుడైనా అని ఆయన బాగా తెలుసు. ఎవరిని ఎలా బెండ్ చేయాలో కూడా ఆయనకు బాగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేతుల మీద దేవుడికి స్తోత్రం. నేటి ధ్యానాంశంలో నేను తీసుకున్న ఒక మాట, ప్రభు నాకు ఇచ్చిన నడిపింపు ఏంటంటే, మన దేవుడు ఏమండి ఏ విధంగా సహాయం చేయగలుగుతాడు చెప్పండి? మన దేవుడు ఏ విధమైన
హలో, అందరికి ఉన్నారా? అటెన్షన్. దేవుని స్తోత్రం. నేను తీసుకున్న అంశం ఏంటంటే ఇక్కడ దేవుని సహాయము ఎటువంటిది చెప్పండి. దేవుని సహాయము ఆయన ఆపత్కాలం నమ్ముకున్నదగిన ఎవరంటే ఆయన అమ్మ, ఎవరంటే ఆయన సహాయుడు. ఆయన నిస్సహాయుడు కాదు. ఆయన సమర్థుడు, అసమర్థుడు కాదు. ఆయన దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏదైనా చేయడుకు ఆయన ఎవరంటండి సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడం దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదా. మన దేవుడు కార్యాలు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మకం మన మీద నిండుగా కుమరించబడును గాక. దేవుడు మనం ఆశీర్వదించును గాక. అట్టి స్థిరమైన మనసు మనం కలిగి ఉందుము గాక. చేత దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పాల్సిన దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడిని షేక్ అండి ఒకసారి చెప్పాలి. దగ్గరగా సంతోషంగా స్మైలీగా చెప్పాలి. సంతోషంగా వెనక ముందు ఎదర లెఫ్ట్ రైట్ బ్యాక్. దేవుని మమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. దగ్గర హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు నమ్ముకున్న దైవ సహాయుడు అండి. మన దేవుడు ఎవరంటే మనకు ఆశ్రయమైన వాడండి. మన దేవుడు ఎవరంటే దుర్గమైన అంటే దుర్గం అంటే ఎత్తైన స్థలం. ఎవరు ఎక్కలేని ఎత్తైన పైకి నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు బయటకు వెళ్ళిపోయారంట? ఎవరు? పెసరట్లు కావాలో మగవాళ్ళు సారు సరే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి గలిబిల ఆత్మ దేవుడు బంధించును గాక. చాలా మంది బయట ఉంటున్నారు. ఇంకా అంటే లోపలికి మీకు వెల్కమ్, స్వాగతం. మీకు దేవునికి స్తోత్రం. పిల్లలు ఏడుపులకు పడకుండా మీరు బయట ఉంటారంటే బాబా ఫ్యాన్ కలిగిన ప్రకృతి కలిగి బాగుంది మీ అందరికీ. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమైనాడు. దేవుడు మనకు దుర్గమైనాడు. ఆయన ఆపత్కాలం నమ్ముకోదగిన మీరు నాకు సహకరిస్తే ఎదరికి వెళ్ళాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి సహాయుడు కదా మన దేవుడు, నిస్సహాయుడు కాదు కదా. హల్లెలూయా. మరి ఏ విధమైన సహాయం చేస్తాడు? నెంబర్ 1 రండి, పట్టబడి 4 మాటలు చూడాలి. అపోస్తలుల కార్యములు. మన దేవుడు మన సహాయుడు బాగా తెలుసు, కానీ ఆ దేవుడు సహాయం కానీ నాకైతే నమ్మలేదండి, ప్రభుని అనుకున్నానని పెదవులు పెరగకూడదు. పెదాలు సఫరించే క్రైస్తులుగా మనం ఉండకూడదు. నోరు తీసి సూచించే క్రైస్తులుగా ఉందము గాక. దేవుడు గొప్పడేనండి. నెక్స్ట్ అంతే. కిరిగిరి సౌండ్, తుప్పట్టుపోయిన సౌండ్ ఇది. దేవుడి స్తోత్రం. తలుపులు తుప్పడితే వస్తాయి రావండి సౌండ్లు. అది మరి 4 ఆయిల్ చుక్కలు పోసే కొన్ని సౌండ్లన్నీ కూడా పోతాయి. ఈ ఆయిల్ చుక్కలు లేక మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్, అభిషేకం లేక, విశ్వాసం లేక చప్పులు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మనకి ఎటువంటి సహాయం చేస్తాడు? ఆయన సహాయం ఎటువంటిది? ఆయన సహాయం చేస్తే మనం ఏంటి, వాట్ ఈస్ ద యూజ్? అపోస్తలుల కార్యాలు 26లో ఒక మాట ఉందండి. 26లో ఇరవై 21 నుంచి చదువుదాం. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని సహాయము పొంది దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు దగ్గర యూదుల వల్ల నేను చనిపోవాలి కానీ ఆయనను దేవుని సహాయం పొంది నేటి వరకు నేను ఎలా ఉన్నాను చెబుతానంటే ఇక్కడ నిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించును గాక. ఇక్కడ పౌలు గారు మామూలు వ్యక్తి కాదండి. అభిషేకించబడిన వాడు, అన్య భాషలు పరలోకంలో వినువచ్చిన వాడు, మధ్యాకాశమైన వ్యక్తి. నిజంగా ఇక ఆ చెప్పులేంటి ఆ చెప్పులు చేయకూడదు. ఇంకా ఏం వాడి అంటారా బాబు దేవుని పని. దేవుడికి మహిమ కలుగును గాక. చదువు. దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విన్న 10 నిమిషాలు మనస్ఫూర్తిగా వినాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని సహాయం వల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏంటంటే ఇక్కడ చూడండి అన్నాడు ఆయన, ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు యత్నం చేశారు. అయినను నేను దేవుని సహాయం పొంది నేటి వరకు ఎలా ఉన్నాడంటే దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు మామూలు వ్యక్తి కాదు. పౌలు గారు ఆడిన వ్యక్తి కాదు. పౌలు గారికి ఏం తెలియని వాడు కాదు, చదువురానివాడు కాదు, అన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి పౌలు గారు అన్నారు,
నేను దేవుని సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటండి? దేవుని సహాయం కనుక మనకు అందితే మనల్ని ఏం చేస్తుంది? దేవుని సహాయం నిలవబెడుతుంది. చప్పట్లు గట్టిగా దేవుని గంభీరంగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుని సహాయం పొందాను. యాక్చువల్గా నేను చంపేయాలనుకున్నారు, కానీ దేవుని సహాయం వల్ల నేను ఈ రోజున నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగాక. మన జీవితాల్లో ఈరోజు నిలబడ్డామంటే ఎవరి సహాయం అంటారు? ఇదంతా గట్టిగా చెప్పాలి. ఎవరి సహాయం అంటారండి? దేవుని సహాయము. ఆ రోజు పౌలు గారు ఈరోజు మనకైనా దేవుని సహాయం వల్ల ఏం చేస్తుందంటే మనల్ని చక్కగా నిలబెడతాం. అంటే నేను దేవుని సహాయం పొంది నిలబడ్డానని ఇంత అభిషేకంలో వాడు చెప్పాడంటే వీడికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఈయనకున్న బాధలు, శ్రమలు లిస్టు పెద్దగా తీయదు అక్కడ. దేవునికి స్తోత్రం. నేను తీయమంటే తీసి మళ్ళీ పేజీ చప్పుడు ఇది చేశాను కదా అందరూ డిస్పెన్స్. ఇది చూడండి ఒకసారి. దేవునికి స్తుతి కలుగును గాక. తీయమన్నది తీస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని సూచన కాపీ కొట్టేయట్లేదు. మనసులో బైబిల్ చదువుకుంటే మనకి మైండ్లో ఉండాలి కోరుకొని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎన్నో లిస్ట్ చెప్పొచ్చాడు 2 కొరింథీ పత్రికలో. కానీ ఈ రోజున దేవుని సహాయం ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే, సేవకునైనా విశ్వాసనైనా దేవుని సహాయం వల్ల ఏం చేస్తుందంటే చక్కగా చెప్పండి. దేవుని సహాయం ఉంటే కనుక ఖచ్చితంగా దేవుని సహాయము ఏమండి మనల్ని ఏం చేస్తుందంటే నిలవబెడుతుందని చెప్పుకోండి. కాబట్టి చూడండి, మనం చక్కగా నిలవబెట్టేది, బాధల్లో వేదనలో మనం నిలవబెట్టేది దేవుని సహాయము, దైవ సహాయము. దేవునికి స్తోత్రం. అందుకేనండి ఈ రోజున ఎవరి సహాయం ఏంటి మాట్లాడకూడదా? సరే అందరూ పిల్లలు అంటే దేవుని సహాయం వల్ల ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మనం చక్కగా నిలబెడతాం. దేవుని స్తోత్రం. దేవుని సహాయం కాకుండా వేరే సహాయం వల్ల ఏం చేస్తుందండి? అలా కొట్టుకుని పోయేలాగా చూస్తాను. ఎవరైనా పట్టించుకో. అపోస్తలుడైన పౌలంతటి వాడి ఖచ్చితంగా చెబుతున్న మాట అది. నేను దేవుని సహాయమును పొంది నేటి వరకు నిలిచి. ఈరోజు ప్రభువు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే, నిలబడుతున్నామంటే ఎవరి సహాయం అంటే ఇదంతా కూడా దేవుని సహాయం. దేవుని సహాయం, దేవుని సహాయం. ఒకసారి మనసులో కళ్ళు మూసుకుని మనసులో ఒకసారి చూసుకుని ఒకసారి ఈ రోజు వరకు ఏ రోజైనా ఆయన సహాయం లేకుండా ఏమండి ఏదో సహాయం మనకు అందిందంటారా? అస్సలు సమస్య లేదు. దేవుని సహాయం లేకుండా ఏ సహాయం మనకి అందదు. అది అందినా కూడా మనకి అది ఉపయోగం ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆపత్కాలను నమ్ముకున్నదైన సహాయం, ఆయన సహాయం మనం పొందగలిగితే, ఆయన సహాయం తీసుకోగలిగితే, ఆయన సహాయానికి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే కనుక ప్రార్థనలో ఖచ్చితంగా ఆయన సహాయం తీసి మనం ఏం చేస్తాడంటే చనిపోవలసిన మనలను ఏంటండి ఏదో అయిపోవలసిన మనలను నేటి వరకు ఏంటంటే మనం ఎలా నిలబెట్టాలి? సజీవులుగా నిలబెట్టేది దేవుని సహాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది దైవ సహాయం మనకి ఏంటి ఉపయోగం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామండి. ఏప్రిల్ 13:5 కరెక్టే కాదు కాదు కదా, తప్పు కదా. చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఒకసారి మీ తల్ల పైకెత్తం గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి దైవుని సహాయం మనం ఏం చేస్తుందంటే మనల్ని నేటి వరకు మనల్ని నిలవబెట్టేది దేవుని సహాయం. మీకు దేవుని సహాయం నిలబడాలంటే, సజీవులుగా ఉండాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఎవరంటే ప్రభువే. దేవునికి స్తోత్రం. మనుషులను అడిగాం, బంధువులను అడిగాం, ఆయన వారు చాలా సహాయం చాలా 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 చేసి అడిగాం. ఎక్కడో లేదంటే కాదంటే మా వల్ల అవుతుంది ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు. కానీ ఆఖరిగా మనకు సహాయం అవుతారంటే దేవుని ద్వారా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. అన్ని ఖచ్చితంగా అడుగుతున్నా, తప్పకుండా చెప్పాలి. రెండవది ఏంటంటే ఇక్కడ దేవుని సహాయం ఎటువంటిదంటే చూడండి, ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుద్ధుడి. ఇది ఒక హెచ్చరిక. ధనము సంపాదించుకోదని బైబిల్ చెప్పదు. బైబిల్లో అందరూ ఎవరంటండి
చెప్పాలి, మాట్లాడాలి గట్టిగా. పురుషులు చెప్పలేదు. బైబిల్ ఉన్న చాలా మంది ఎవరండి? ధనవంతులే. మరి అందరూ ధనం సంపాదించుకోలేదా? సంపాదించుకోలేదండి. సంపాదించుకోలేదా? మాట్లాడండి బాబు. మేము వచ్చారు మా చర్చిలో కార్పెట్లు మూట కట్టేసి బయటగా తప్పు రెడ్డిగా అమ్మేయం. దేవుడికి స్తోత్రం. అందరూ ధనవంతులు ఉన్నారు. కానీ ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ప్రయాసపడడం తప్పు కాదు, కానీ ధన అపేక్ష మాత్రం కలిగి ఉంటే అంట ఆ ధనం రెక్కలతో నేను వెళ్ళిపోతానండి. ఇలాంటి ఏంటి నరకానికి వెళ్ళిపోతాను. మరి ఏంటంటే ఎక్కడికైనా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నా చెప్పొచ్చు కదా. దేవుని స్తోత్రం. రెక్కల గట్టు మీద పైకి ఎగిరిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట నచ్చలేదు భక్తులు కొంతమందికి, ఆమె చెప్పట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మం కోసం సంపాదించుకోవడం ప్రయాసపడమన్నాడు, కానీ ఆ అపేక్ష కలిగి మాత్రం ఉండొద్దు. ధనాపేక్ష లేకుండా కలిగిన వాటిని ఏం చేయాలంటే తృప్తి కలిగి బ్రతకండి. అప్పుడే దేవుని సహాయం ఉపయోగపడదు. దేవుని స్తోత్రం. ఎంత దేవుని సహాయం చేసినా, ఎన్ని కార్యాలు మన పట్ల చేసినా తృప్తి లేకుండా బ్రతికేమనుకోండి, చేసేది మామూలు రండి, అందరిలాగా మేములండి. నామకాద క్రైస్తవులు మాట్లాడి దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం కలిగిన వాడితో తృప్తి చెందుకు గాక. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి మాట, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఓకే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనము ఏమండి చూడండి, ఎంత గొప్పవాడికైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి ధైర్యం కలిగి ఉండును గాక. ఏ మంచి ధైర్యం? ఏంటి మంచి ధైర్యం? ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకు ఏమీ కూడా అంటే ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఏముంటాయండి? అనేక భయాలు ఉంటాయండి. అక్కడ అన్ని భయముల నుంచి మనం విడిపించేది దేవుని సహాయం. మొదటిది ఏంటండి? మనల్ని దేవుని సహాయం మనల్ని ఏం చేస్తుందండి? అప్ టు దిస్ డే, ఈ రోజు వరకు మనం సజీవులుగా నిలబెట్టేది దేవుని సహాయం. రెండోదండి, అన్ని ఇక్కడ ఒకటి చెప్పలేదు, రెండు చెప్పలేదు, ఇన్న స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ ప్రభు నాకు సహాయుడు, నరమాతుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో మనం చెప్పగలవారమై ఉందుముగాక. టోటల్గా చెప్పాలి, క్రైస్తవమైన ధైర్యాలు చాలా ఉంటాయి, కానీ కొంతమంది ధైర్యాలు కోల్పోతూ ఉంటారు. మనం ఏ ధైర్యం కలిగి ఉండాలంటండి? మంచి ధైర్యం కలిగి ఉండాలి. మంచి ధైర్యం కలిగి ఉండాలి. మంచి ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే అన్ని భయముల నుంచి మనం విడిపించేదే దేవుని సహాయం. చెప్పడం దేవునికి స్తోత్రం. వీధిలో భయమైనా, ఇంట్లో భయమైనా, ఎక్కడ భయమైనా సరే నీకున్న అన్ని భయముల నుంచి విడిపించేసి నువ్వు ఎవరికీ భయపడకుండా ఒక మంచి ధైర్యం కలిగి ప్రభు కొరకు బ్రతికే బ్రతుకు మనకి ఇచ్చేదే దేవుని సహాయం. దేవునికి స్తోత్రం. రెండోది ఏమంటే మొదటిది ఏం చెప్పాం? చెప్పాలి అయ్యా చెప్పాలి సుహాస్. ఏమంటే మొదటి దేవుని సహాయం వల్ల మనకి ఏంటిది ఒరిగేది చెప్పాలి. ఇక్కడ అయ్యారు మీరే చెప్పలేదు, వాక్యం చెప్పను. మొదటి మాట ఏమన్నారు మీరు? దేవుని సహాయం మనకి ఏం చేస్తుంది? మొదటగా అయ్యా మర్చిపోతారేంటి? ఇంతలో చెప్తా ఉన్నా. దేవుని చెప్పండి, ఎవరైనా వెనకాల కూర్చున్నాడు. దేవుని సహాయం మొదట మనకి ఏంటండి? అందుకే రాసుకోవాలి, నా చూసి కాబట్టి కొట్టడానికైనా తలా. దేవుని స్తోత్రం. దేవుని సహాయం నేటి వరకు మనం ఏం చేస్తున్నాండి అమ్మా? అయ్యా మీకే చెప్పాలి. మొదటి మాట చెప్పండి. దేవుని సహాయం మీరు చెప్పండి కూర్చొని. దేవుని సహాయము మనల్ని నేటి వరకు నిలబెట్టును గాక. రాసుకోండి పుస్తకంలో. కోట్లు ఏమి నష్టపోరు మీరు. ఒక బుక్ మెయింటైన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మొదటి మాట. రెండోది ఏంటంటే దేవుని సహాయం వల్ల ఏం చేస్తుందంటే అన్ని రకాల భయం నుంచి మనం విడిపించేసి మంచి ధైర్యంతో నిలబెట్టును గాక. దేవునికి స్తోత్రం. ఆపత్కాలం మనం మూలవాక్యానికి వస్తున్నాను. ఆపత్కాలం నమ్ముకునదగిన ఒక సహాయం ఏంటంటే మనల్ని అన్నింటిలో నేటి సజీవులుగా నిలబెట్టేది దేవుని. మీరు వాక్యంతో సేవకుడితో కలవాలి, మాట్లాడాలి, మీరు మనసు పెట్టాలి వాక్యం మీద. దేవుని సహాయం నేటి వరకు మనం ఏం చేస్తుందండి? నేటి వరకు నిలబెడుతుంది. దేవుని స్తోత్రం. రెండోది దేవుని సహాయం మనం ఏం చేస్తుందండి? అన్ని భయం నుంచి మనం విడిపింపజేసేది దేవుని సహాయం. మూడోది చూడండి. మూడోది కీర్తన గ్రంథం 10లో కీర్తన 29వ వాక్యం చదువు. 29.
నీ సహాయం వలన సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వల్ల ప్రాకారములను దాటుదును. ఆమె చెప్పారా? చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏముందని అక్కడ? నీ సహాయం వలన, నీ అందరం కలిసి చూద్దాం. నీ సహాయం వలన సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన సైన్యములు జయింతును, ప్రాకారమును. ఒకసారి చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ముందు ఏమున్నాయండి? సైన్యాలు ఉన్నాయి, తర్వాత ప్రాకారాలు ఉన్నాయి. ఈ సైన్యాలు మనం ఏం చేయాలి? చెప్పాలి. నా ఒక చూస్తూ చెప్పండి. మీరు పుస్తకం చూసుకున్నారండి, చూసినప్పుడు చెప్పాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మనం జయించాల్సి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవండి? చాలా ఉన్నాయి జయించాల్సినవి. మనం దాటాల్సినవి ఉన్నాయా లేవండి? అట్లాడే కొంచెం ఓపిక తెచ్చుకుని దేవునికి మహిమ కలుగును గాక. ఇదివరకంటే 6:30 తీసుకు తాగొచ్చారు, ఏదో పడుతూ వేసుకొస్తారు కదా, కొంచెం బలంగా మాట్లాడచ్చు కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలాగంటే వాక్యము ఏమంటే స్పందన ప్రతిస్పందన, ఉత్తరం ప్రత్యుత్తరం లేకపోతే ఏదో ఏకదాటి ఏదో మెయిన్ లైన్ సంఘం లాగా నేను చెప్పుకెళ్ళిపోతే మీరు రాసుకెళ్ళిపోయి ఉపయోగం ఉండదండి. కలిసి మనం నేర్చుకోవాలి వాక్యాన్ని. అందుకే మేము అలాగా ప్రోత్సహించేది, అడగమని, చెప్పమని, మాట్లాడమంతా లేకపోతే మన కాలేజ్ ఎందుకు అని ప్రోత్సాహం అంటే కలిసి మనం ధ్యానం చేయాలి. దేవుడికి స్తోత్రం. బైబిల్ స్టడీగా ఉండాలి దేవుడి వాక్యం. దేవుడు మనం దీవించును గాక. చదువు దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడోది ఏంటంటే మనము దేవుని సహాయం వలన సైన్యమును జయించుదుము గాక. యెహోషాపాతు రాజు ఉన్నాడు. యుద్ధం జరగాలంటే యాక్చువల్గా ముందు ఒక డేట్ ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది. యుద్ధం జరిగించే విధానం ముష్టి యుద్ధమా, మల్ల యుద్ధమా, ఆ టైప్ ఆఫ్ వార్ ఏంటి, ప్లేస్ ఏంటి, డేట్ ఏంటి, ఏ యాంగిల్లో వస్తాం, ఎంతమంది వస్తాం, ఇవన్నీ ముందు రాష్ట్రం సంతకాలు పెట్టుతో జరుగుతుంది. కానీ బాధాకర విచిత్రం ఏంటంటే ఏమంటే యెహోషాపాతు గారి ఇంటిమేషన్ ఏమి లేదండి. ఆకస్మికంగా 3 జాతుల వారు మోయని లమ్ముని ఎవరు ఉన్నారు మొత్తం మీద ఏమంటే వారందరూ అంటండి చూడండి ఆకస్మికంగా యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వచ్చిన యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు చూడండి దేవుడు అక్కడ ఒక ప్రవక్త ద్వారా అంటున్నాడు, మీరు యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అన్నాడు ఒక ప్రవక్త ద్వారా. దేవుని స్తోత్రం. మరి ఎలా యుద్ధం చేయాలన్నమాట? ఏమొద్దు, మీరు వారి శత్రువులు వచ్చినప్పుడు నేను చెబుతాను, మీ వాళ్ళని ముందు గాయకుల్ని యాజకుల్ని ముందు పెట్టండి, వారు పాడినప్పుడు నేను కార్యం చేస్తానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఏమండి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమి తెలుసా అండి? వారికి పొడుచుకుని చనిపోయారు. దేవుడి స్తోత్రం. ఎంత అద్భుతం అండి. యుద్ధం చేశారని అక్కడ. యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు అక్కరాలేదులే, యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు అక్కరాలేదులే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం మనం పొందితే దేవుడు మనం చక్కగా ఏం చేస్తారండి? నడిపిస్తాడు. నడిపించినప్పుడు సైన్యముల్ని అవలీలగా మనం జయించును గాక. ప్రభు చెప్పినట్లు మనం చేస్తే దేవుని స్తోత్రం. మూడోది ఏంటంటే దేవుని సహాయం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే సైన్యాన్ని జయించి అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. ఈ రోజున నువ్వు చాలా జయించలేకపోతున్నావు, ప్రార్థనలో జయించలేకపోతున్నావు, ఏమండి భక్తి జీవితంలో జయించలేకపోతే, కుటుంబ జీవితంలో జయించలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవుడి సహాయం అడగట్లేదేమో. ఈరోజు రాత్రి ప్రార్థనలు మీరు అడగండి, ప్రభువా దావీదు నీ సహాయం ఉన్న సైన్యాన్ని జయించాలని చెబుతున్నాడు కదా, నేను ఎందుకు జయించలేకపోతున్నానని ప్రభుని అడుగుదాం వద్దాడు. అక్కడ ఎన్నో మనం జయించలేకపోతున్నాం, జయించాం అనుకున్నాం, లాస్ట్కి వెళ్ళి పడిపోతున్నాం. జయమని సంకల్పొట్టుకు వెళ్ళారు దావీదు అన్న గారు. అక్కడికి వెళ్ళగానే అలా అన్నాడు, అమ్మో బాబాయ్ వాడు ఎదురు చూస్తున్నాడు, వాడిని బంద్ చేసి వచ్చేస్తున్నారు తప్ప వాడిని సంపలేకపోతున్నారు.
దేవుని స్తోత్రం. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా చాలా మంది అట్లానే ఉన్నారండి. ఏమండి, దేన్నైతే జయించాలనుకున్నారో, దేన్నైతే ఓడించాలనుకున్నారో, దేన్నైతే బెదిరించాలనుకున్నారో, దేన్నైతే విడుదల పొందాలనుకున్నారో అలాగా వెళ్ళి ఫైనల్ స్టేజ్లో ఓడిపోయి కారణం ఏంటంటే దేవుని సహాయం నీకు అందట్లేదేమో. దేవుని సహాయం అందిన వ్యక్తులు ఎక్కడా కూడా ఓడిపోరండి. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని సహాయం మనల్ని ఏం చేస్తుందంటే గొప్ప గొప్ప సైన్యాలు జయించే శక్తి మనకి ఇచ్చును గాక. నాలుగోదిగా ఏముంది అక్కడ, దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను చాలా దాటుకుంటా వచ్చాను. మనం విగ్రహాలను విడిపించాడు, అన్యాచారం విడిపించాడు, రకరకాల కట్టలను విడిపించాడు, రకరకాల మెంటాలిటీని విడిపించాడు, రకరకాల ఆచారాలను విడిపించాడు, రకరకాల వ్యసనాలను విడిపించాడు. విడిపించలేదండి, నన్నైతే విడిపించాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, మీ నమ్మకం ఏంటో మీరే చెప్పుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమైనా బంధకాలు మీకు ఉన్నాయేమో దేవుడు వాటిని కాల్చివేయడు గాక. ఆచారాలు, సాంప్రదాయాలు, పడిగట్లు, కులగట్లు, మతగట్లు, ఆచారాలు, ప్రాంతగట్లు, పల్లెటూరు గట్లు ఇవన్నీ యేసునామములో కాలిపోను గాక, కాలిపోను గాక, పరిపూర్ణంగా కాల్చివేయడు గాక, ప్రాకారమును దాటుదుము గాక. యెహోషువ చిన్నవాడు, యవ్వన బిడ్డ, సముద్రము దాటగలిగారు కానీ దైవజనులు చెప్పినట్టుగా సముద్రం రావలేలుగా దాటగలిగారు పెద్ద ఆధిక్యతలో. ఇప్పుడు ఏమంటే చిన్న ఆధిక్యతలో నది దాట చెప్పాలంటే సముద్రం అయిన కంటే ఈ నది చాలా డేంజర్. ఏ నది అన్నది? యోర్దాను. యోర్దాను ఇలా చూడు అని కేకీస్ దాన్ని దాటించాడు. ఎవరంటే యెహోషువ. దేవుని స్తోత్రం. ఎలా దాటారన్న వాళ్ళు దేవుని సహాయమే. ఇంకొక ప్రకారం యోర్దాను తర్వాత ఏమంటున్న వాళ్ళకి ఎరుకో ప్రాకారం. ఎరుకో ప్రాకారం అంటేనండి 2 రథాలు ఏమంటే ఎదురు బదులు పడినప్పుడు ఏంటంటే అవి ఒకేసారి 2 రథాలు అంటే ఇంచుమించు ఎంత అంటే ఇంచుమించు ఒక 20 ఫీట్లు ఉంటుంది అనుకున్నాను. ఒక 10 ఫీట్లు లారీ వెళ్ళిపోతుంది. చెప్పండి, లారీ 10 ఫీట్లు వెళ్తుందా వెళ్దా? డ్రైవర్ చాలా క్లియరెన్స్ చెప్పలేదు ఎంతదాన్ని మరి పర్లేదు, మీకు లారీ కొని వచ్చింది మీకు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పలేదు మరి, దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచిది. ఏమండి చూడండి, అలాంటి ఇంచుమించు 2 రథాలంటే ఇంచుమించు ఆ రోజు రథాలు చిన్న చిన్న మన చైనా పద్ధతులు రథాలు కాదండి, పెద్ద పెద్ద రథాలు. ఎరుకో 2 రథాలు తిరిగేంత వెళ్ళాలి. రాహాబం గారు ఇల్లు ఎక్కడ చెప్తారండి? ప్రాకారం ఎవరికి తెలియదు అనుకుంటా. దేవునికి స్తోత్రం. ప్రాకారం కట్టుకుంటారు అంటే అంత బలమైన ప్రాకారం వారు కలిగి, ఆ ప్రాకారమే వారికి అతిశయం, ఆ ప్రాకారం బట్టి వారు నెమ్మది కలిగి ఉన్నారు, ఆ ప్రాకారమే వారికి సహాయం, ఆ ప్రాకారమే వారికి ఆధారం, ఆ ప్రాకారమే వారికి నెమ్మది. ఆ ప్రాకారం ద్వారా ఎక్కువ ప్రజలు గుడ్లు మేము చేసుకున్నాం. అమ్మయ్య, మా ప్రాకారాలు మమ్మల్ని కాపాడతాయి, మా ప్రాకారమే మాకు బలం, మా ప్రాకారమే మాకు అతిశయం, మా ప్రాకారమే మాకు కొండంత ధైర్యం అని చెప్పి అందరూ గుడ్లు మీద చేసి పడుతున్నారు. కానీ ఇజ్రాయేల్ ప్రాకారం ఎవరు? ఇజ్రాయేల్ ప్రాకారం ఎవరండి? దేవుని సహాయం. దేవునికి స్తోత్రం. వారికి ఎరుకో ప్రాకారాలే ప్రాకారం అనుకుంటే మన ప్రాకారం ఎవరు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి యొక్క సహాయమే మనకు ప్రాకారం. దేవునికి మహిమ కలుగును గాక. రండి, వాక్యంలో మేము ఆహ్వానిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆత్మ సహాయం చేసి వాక్యం అర్థం చేసి జ్ఞానంతో మిమ్మల్ని నింపును గాక. వారి సహాయమేమో కనబడే ప్రాకారాలు, మన సహాయము కనబడని దేవుని సహాయం అనే ప్రాకారం. దేవుని స్తోత్రం. 6 రోజులు రౌండ్లు వేసారు. ఒక్కొక్క ప్రాకారం చుట్టూ ఒక్కొక్కసారి రౌండ్ వేయండి. 2 కిలోమీటర్లు అంటే ఎరుకో ప్రాకారం చాలాసార్లు చెప్పాను. మరి ఒక్కసారి ఎరుకో ప్రాకారం చూసారు కాబట్టి ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక రౌండ్ వేయాలంటే నేను ఇప్పుడు 6 సార్లు తిరుగుతున్నాను. అది 12 కిలోమీటర్లు రాసుకోండి. దేవుని స్తోత్రం. 6 రోజులు 6, 12, 72 కిలోమీటర్లు తిరిగారు. సారిపోతాయి అంతా తిరిగాలంట. శాంతి లేకవే, దివ్యం లేకవే, సుస్మరావే అని చచ్చిపోతాం తిరగలేకని చెప్పేసి మన భక్తులు ఈ 7 తరం లేకపోతే రావయ్యా కుమారంతో ముందు నిలబడి కుర్రాడు అని హుషారుగా తిరిగేద్దాం అనుకున్నారు భక్తులు. కానీ బాంబే ఏంటంటే అక్కడ లాస్ట్ రోజు 7 రౌండ్లు అనలేదండి అక్కడ. ఓకే అన్న, చెప్పడం దేవునికి స్తోత్రం కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సహాయం మనకు అందాలంటే ప్రభు ఎలా చెబితే అలాగే మనం చేయాలండి. దేవునికి స్తోత్రం. మన కొరతలు, మన కోరికలు, మన మెజర్మెంట్ సాయం దగ్గర పనిచేయవు కాక పనిచేస్తామో కానీ సాయం కాదు. 7వ రోజు మాత్రం 6 రోజులు 6, 12 ఎంతండి? 6, 12 ఎంతండి? 6, 12 72 ఏమండి? ప్లస్ అలా వచ్చుకుంటే క్యాలిక్యులేటర్ ప్లస్ ఆఖరి రోజున 12 ఏళ్ళు 84 అవునా కదా? టోటల్ అయితే చెప్పండి సార్. 84, 72, 156
అందుకే 9 మార్కులు వచ్చిన ఎట్లా మాకు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. చూసుకోవాలి కొట్టలేదండో అంతే అనుకున్నారు. దేవుడికి మహిమ కలుగు కాక. కళ్ళంటే సరిగా కనబడి కాదు కానీ కళ్ళు ఉండేది కానీ 99 కొట్టే ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ లెక్కలని వేస్ట్ లెక్కలేండి, ప్రభు లెక్కలో మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. అడుగుబడి ఇప్పుడు గర్వించేంత స్థాయి మనకు లేదు కానీ ఏంటంటే బట్టి ఆహారాల లెక్కలన్నీ వచ్చినాయి కానీ ఏ ఉపయోగం అండి? చూపిద్దాం. మా సర్టిఫికెట్లు అలా ఉన్నాయి. పంపు తీయడం వాటిని కానీ ఆధారం చేసుకున్నానా కొన్ని చూపుతున్నాను. దేవుడికి స్తోత్రం. అదే నాకు మళ్ళీ సర్టిఫికెట్లు ఆధారం చేసుకుంటాడు కాబట్టి నేను సర్టిఫికెట్లు ఆధారం చేసుకోకుండా నేను చూపిస్తున్నాను. మొత్తం చూపించేవంటే నా మాట లోపల సెలవు అయిపోతా సర్టిఫికెట్ని ఆధారం చేసుకుంటాడు కాబట్టి అని చెప్పేసి ఆ సర్టిఫికెట్లు నేను అన్నాను కాల్చేయమంటారు అన్నాను. కాల్చుకుంటాను. దేవుడు సర్టిఫికెట్ని ఆధారం చేసుకుంటాడని చెప్పాడు కాబట్టి మా అమ్మగారు అన్నారు నువ్వు చనిపోయిన సర్టిఫికెట్లు అలాగే సజీవంగా ఉన్నాయి. అవి పెట్టులోనే ఉండాలి సజీవంగా ఉండాలని వాటి ఎంత మాత్రం కూడా నువ్వు బలహీనంగానే ఉంటావు కానీ దేవుడి కృపాస్థాయి నీకు పొందుకుంటావు. దేవుడి స్తోత్రం. ఎంత సవాలు ఉండేది. హల్లెలూయా. మనం కానీ నేను అప్పులో ఉన్నారు మాస్టర్ గారు మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందా, కాలేజ్ లోన్ తీసుకోవచ్చు కదా, లోనే కట్టలేకపోతున్నాం. దేవుడికి స్తోత్రం. ఏమనిపించలేదు? దేవుడికి స్తోత్రం కలగాక. ఇప్పుడుగా లాక్కోలేకపోయినాను. అది వాటిని ఆధారం చేసుకోవద్దన్నాడంటే ఆధారం ఏం చేసుకున్నాను ఏమన్నా ఉద్యోగం చేస్తున్నారా తీసుకున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా, అదొక సోర్స్ కదా. నేను నాకు దేవుడు ఇచ్చిన ఐడియా మా బాబు నీకు దేవుడు ఇచ్చిన ఐడియా కానీ నేను వర్కౌట్ చేయలేను, నీకు వందనాలు. దేవుడి స్తోత్రం కలుగా. నిజమే ఎన్నో సహాయం మనకు అందుతాయి కానీ అన్ని సహాయాలు పొందదగినవి కావు. కాబట్టి చెప్పండి మొదలు ఏ సహాయం దేవుని సహాయం వల్ల మనకి ఏం జరుగుతుందండి? సజీవం నిలబడగలుగుతాము. దేవుని సహాయం వల్ల మనం ఏమవుతాము? విడుదల పొందుతాము. 3 దేవుడి సహాయం మనం ఏం చేస్తుందండి? సైన్యాన్ని జయించేసే శక్తిని ఇస్తుంది. 4 దేవుడి సహాయం మనం ఏం చేస్తుందంటే ఆకారాలు దాటి వాగ్దానాన్ని స్వతంత్రించుగాక. 5వ ముగింపు సహాయము చూసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సహాయం కానీ చాలా బాధపడుతున్నాం ఇక్కడ ఈ విషయంలో. చూడండి రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 26వ వాక్యం నేను చదువుతున్నాను. అంతటా ఇజ్రాయెల్ సెకండ్ రాజులు 6:26 అండి. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణ ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజైన యేలినవాడా సహాయం చేయమని కేకలు వేయుట విని యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయుదునో కళ్ళములో నుండి అయినను ద్రాక్ష పానులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పి నీ విచారణకు కారణమేమని అడుగుదా. చాలు దేవుడి మాట దీవించును గాక. ఇక్కడ షోమ్రోన్ ఇజ్రాయెల్ దేశం రాజధాని షోమ్రోన్ అండి. ఆ షోమ్రోన్ పరిస్థితి ఏంటంటే తెలుపుతారా, ఆ షోమ్రోన్ని ఎవరంటే ఇక్కడ వీరు సిరియా రాజు అయిన బెన్హదద్ ఏం చేశాడంటే చుట్టూ వేసాడు, బంధించేశాడు. క్షేమ కూడా బయటికి వెళ్ళట్లేదు. కుష్ఠరోగులు శిబిరం వ్యాధం చెందుతున్నారు, అంతఃపురంలో వ్యాధం చెందుతున్నారు, ఎక్కడ స్తంభించిపోయారు. ఏమండి ఒక్క ధాన్యం కింద బయటకు రావట్లేదు. కరువు చాలా గట్టిగా వాళ్ళు ముట్టడి పెట్టిన ద్వారా ఏమైందంటే చాలా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ కరువు ఏ స్థాయికి వచ్చిందంటే చెప్పంటారా, ఎవరి పిల్లలు వారు వండుకునే స్థాయికి వచ్చేసింది. వింటున్నారండి? హలో, దేవునికి స్తోత్రం. నిజంగా కరువు వస్తే వస్తుంది కానీ ఏదో చారో నీళ్ళు తాగుతాం కానీ ఎంత కఠినం అంటే ఎవరికి పుట్టిన బిడ్డలు వారు వండుకుని తినే స్థాయికి వచ్చింది. మరి పిల్లలు లేని వారు ఏం తినాలి? ఒకరిలో కొంచెం అప్పు తినాలేమో. మరి చాలా పరిస్థితులు వచ్చినాయి అక్కడ. శత్రువుగాడు చుట్టూ చాలా మనం వెళ్ళగొట్టవలసిన వాడే మనల్ని బంధించాడు. ఇది ఒక బాధాకర సన్నివేశం అండి. ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పుడు ఎదురవ్వదు ఇంత కరువులు చాలా చూశారు కానీ తమ బిడ్డలను తాము వండుకునే కరువు ఎప్పుడు కూడా రాలేదు. ఇంకోటి ఏంటంటే గాడిద యొక్క గాడిద యొక్క తలకాయ 80 రూపాయలు కొంటున్నారు. గాడిదని తినొచ్చా? అపవిత్రమైన జంతువుని ఆ రోజు వారికి నిర్ణయించారు. 80 రూపాయలు కొంటున్నారు. పౌరాన్ని తినొచ్చేమో కానీ పౌరు రెట్టలు తింటాం, పెద్ద పదార్థాలు ఎవరైనా తింటారండి? చూడండి ఎంత అసభ్యకరమైన అపవిత్రమైన అయోగ్యమైన బ్రతుకుల వారికి.
ఆ రాజుగారు ఆ కరువులో వెళ్తా ఉంటే ఏమంటే అక్కడ వారు వేడుకుంటున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, చాలా కేకలు వేసి ప్రాకారం నడుస్తున్నప్పుడు ఒక స్త్రయ్యా నా ఏలినవాడ సహాయం చేయండి కేకలేసమ్మా, యెహోవా నీకు నాకు సహాయం చేయండి, ఎక్కడికి సహాయం చేస్తానన్నా, ఎక్కడికి సహాయం వస్తుంది, ఎక్కడికి సహాయం రాదు ఇక్కడ అని తెలియజేశాడు. దేవుడి స్తోత్రం. అని అదే ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరే ఎలీషా. దేవుడి స్తోత్రం. చూడండి, ఆయన ప్రార్థన చేస్తే చూడండి ఏం జరుగుతుంది తెలుసండి, అక్కడ ఒక అద్భుతం. ఆయన ప్రవచిస్తున్నాడు 2వ వాక్యం 7:2లో, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగే జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచుదవు కానీ దాన్ని తినకూడదు అని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగులను వాడుకున్నాడు, శత్రువులు బెదరగొట్టాడు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి 7వ అధ్యాయము 16వ వాక్యం, జనులు బయలుదేరి స్త్రీలను దండు పేటలను దోచుకుని కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికలు ఎవరినో అమ్మబడినో ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆధిపతి ఆ ద్వారము నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారముందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవరినో రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు దేవుడు ఆకాశమందు ఏంటంటే కిటికీలు తెరిచాడు. అంటే భూమి మీద ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కానీ దేవుని మాటను దైవజనుడు ఇచ్చిన ఆ ప్రాపసిని ఆ ప్రవచనాన్ని ఆ వాగ్దానాన్ని నమ్మి ఆయన వైపు నిలబడితేనండి దేవుని సాయం ఏం చేద్దో తెలుసా అండి. భూమి మీద ఎన్ని కఠిన పరిస్థితులు ఉన్నా గడ్డు పరిస్థితులు ఉన్నా దేవుని దగ్గర నుంచి ఆకాశంలో కిటికీలు తెరిచే ప్రభు ధారాళ సహాయం దయచేయను గాక. చెప్పండి, నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయాలి. అందరూ కూడా సంతోషంగా ఇక్కడ దేవుని రాజుగారి చేతులు తీశాడు. ఇక నేనేం చేయగలమ్మా, నేనేం చేయలేను, సారీ నా వల్ల ఏం కాదు ఇక్కడ అన్నాడు. కానీ దైవజనుడు ఒక మాట ఇచ్చాడు అక్కడ, రేపు ఈ వేళకి వితిన్ 24 hours లోపుగానే పరిస్థితులు తారుమారైపోతాయి, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, చాలా చీప్ అంటే ఎవరిగా ఇది జరుగుతాయా అన్నాడు. ఒక అనుమానించిన చచ్చిపోయాడు. అలా జరిగిందా జరగలేదు కదా. దేవుడు ఆకాశం కిటికీని తూముల్ని తెరిచాడు. అంటే దేవుని సహాయం ఏం చేస్తుందంటే పరలోక ద్వారాలు తెరవజేయును గాక, ఆకాశపు ఏంటంటే వాకిలను విప్పును గాక. 5వదిగా దేవుని సహాయము ధారాళమైన భూమి మీద సహాయం మనకు అందకపోవచ్చు కానీ పరలోకం నుంచి ఆకాశపు సహాయం మనకు దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. మరొకటి మర్చిపోయింది కదా, నేను మంగళవారం ఏముందండి కొలిసి ప్రార్థన ఒక మాట ఆ తర్వాత మనం రాసుకుందాం. కాబట్టి అందరూ మనం ఒక మాట అడుగుదాం. దేవుని సహాయం ప్రభు మనతో మాట్లాడిన ప్రభు మీకు అందులేసిన పెట్టిన ప్రభు మనకు అందులేసిన వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సహాయం మనం చక్కగా నిలబెట్టేదని, దేవుని సహాయం అన్ని భయాల నుంచి విడిపించేదని, దేవుని సహాయము నిజంగా ఏమైనా చేయగలదని ప్రభు మనతో మాట్లాడారు. హల్లెలూయా. ప్రభు మీకు వందనాలు. దేవుని సహాయం లేకపోతే ఏ మానవుడు బ్రతకలేడండి. దేవుని సహాయం మనకు కావాలయ్యా, నీ సహాయం మాకు కావాలన్నా, నీ కృప మాకు కావాలయ్యా. మీకు వందనాలు. నీ సహాయం వల్ల మేము సైన్యాన్ని జయించగలుగుతాం, నీ సహాయం వల్ల మేము ప్రాకారాలు దాటగలుగుతాం ప్రభు. నీ సహాయం వల్ల మేము భూమి మీద మాకు ఏ సహాయం అందరంతా భయంకర పరిస్థితులు మాకు వచ్చినా కానీ ప్రభు ఆకాశం నీకు సహాయం చేస్తానన్నావు. నమ్మగలిగితే నమ్మిన వారికి ఎన్నో మేలు చేస్తానని చెప్పావు. హల్లెలూయా. నోరు ప్రార్థన చేయాలి అందరూ కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రభు నామాన్ని కనపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించాలి, బిగ్గరగా స్తుతించాలి. ప్రభువా మీ సహాయం దాపత్గా నమ్మకమైన సహాయకుడు ఆయన దేవుడు, మనకు ఆశ్రయమంతురమైన దేవుడు ఆయన. ఆయన దాక్కునే దేవుడు కాదండి, ఆయన మనం దర్శించే దేవుడు ఆయన. కాల్సిన ప్రభు నీతోనే మాట్లాడి ఉన్నాడు. ఆయన సహాయం నిలవబెట్టేదన్నాడు. ఆయన సహాయం చేస్తే నువ్వు కూడా అన్ని భయాల నుంచి విడిపిస్తాడని మాట్లాడాడు. ఆయన సహాయం పొందగలిగితే కనుక ప్రాకారంగా ఏ ప్రాకారం దాటలేకపోతున్నావు, ఏదైతే నుంచి ఒక బలమైన ప్రాకారం అమ్మవారి కట్టాడో దాన్ని నువ్వు దాటగలిగే శక్తినిచ్చేది ఆయన బలం. దేనికి నువ్వు భయపడుతున్నావు,
దేనిని నువ్వు జయించలేకపోతున్నావు. దేవుని సహాయం నేను జయించే శక్తినిచ్చింది. ఆఖరిగా భూమి మీద ఎన్ని కన్ని పరిస్థితులు వచ్చినా కానీ పరలోకాన్ని ఆకాశాన్ని తెరిచేది ఆయన సహాయం మనతో మాట్లాడాడు. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి ఈ ఉదయకాలం ప్రభువును అడుగుదాం రోజు ప్రభువా నిజంగా మాకు సహాయం చేయి, జయించే సహాయం మాకు కావాలయ్యా, నిలబెట్టే సహాయం మాకు కావాలయ్యా. అన్నిటి విడుదల పొందాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కమాన్ దగ్గరగా ప్రార్థన ముగించుకోబోతున్నాం. హల్లెలూయా. నా బలము నీవేనయ్యా, నా కేడము నీవేనయ్యా, సహాయం కలిగెను బలము నశయను నా బలము నీవేనయ్యా, నా కేడము నీవేనయ్యా, సహాయం కలిగెను ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉదయకాలం నీవు ఎన్నో వేదంతో వచ్చి మాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ ఇచ్చిన మాటగా ఆయన మాటను ప్రవచిస్తా ఉన్నాం. నిజంగా ఆయన ఆపత్కాలం దేవుడు మనకు ఆశ్రయం దొరకమని ఏ సహాయం లేక ఒకవేళ అలా ఉన్నాము దేవుడు అంటున్నాడు, లేదు నేనే నీకు ఆశ్రయాన్ని, నేనే నీకు దుర్గాన్ని, నేను నీకు సహాయం చేస్తాను. ఆపత్కాలంలో నన్నే నమ్ముకోవాలని నమ్ముకున్న దగ్గర దేవుడిని నేను పరిచయం చేసుకుంటే కావాల్సింది. ఏ విషయంలో మనకి సహాయం చేస్తాడంటే మరలా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నిలబడలేని పరిస్థితిలో తరలిపోతున్నావేమో, ఖచ్చితంగా సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టింది కాక ఆయన సహాయం ప్రార్థన చేస్తాడు. మీకు వందనాలయ్యా. రెండోదిగా నీ సహాయం మమ్మల్ని అన్ని భయాల నుంచి విడిపించేది నీ సహాయం. మూడోదిగా ప్రాకారాన్ని దాటించడానికి సహాయపడేది. నాలుగోదిగా ఆయన సైన్యాలను జయింపనిచ్చేది నీ సహాయం. ఐదోదిగా అద్భుతంగా ఆయన భూమి మీద అన్ని ద్వారాలు మూయబడినా కానీ పరలోక ద్వారాలు ఆకాశ ద్వారాలు తెరిచేది నీ సహాయం మాతో మాట్లాడాలి. ఈ వాక్యం అందరూ ఫలించి వచ్చి బిడ్డలందరూ వాక్యం మీద శ్రద్ధ ఉంచి ప్రభా బాధ్యత దయచేసి దీవించమని ప్రభావ మీకు అప్పచెప్పుకున్నాను. ప్రభుత్వ ఒక కుటుంబాన్ని ఆశ్రయించండి, మీరు మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం మా హృదయ అంతర్నాల్లో ఈ వాక్యం ఎత్తిబడి ప్రార్థన చేయడం ద్వారా మరలా నెలకు వారం కల్లా ఒక నూతన సహాయమే పొందుకుందుగాక, గొప్ప సాక్ష్యములు చెప్పుదుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. రేపు మంగళవారం